వాటి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక మూసీ మోసం గుట్టు రట్టు. మూసీ విషయంలో ప్రభుత్వం అసలు ముందు డిపిఆర్ అనేది లేకుండానే మూసీ విషయంలో అడుగులు వేస్తోంది. సో దీని ద్వారా రాష్ట్ర ప్రజల్ని, కేంద్రాన్ని, ప్రపంచ బ్యాంకును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందంటూ మూసీ మోసాన్ని గుట్టురట్టు చేశారు నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు. అయితే మనం డేట్స్ కూడా మనం చూస్తున్నాం. సెప్టెంబర్ 19న 4100 కోట్ల రుణం కావాలని పురపాలక ముఖ్య కార్యదర్శి పేరిట ప్రపంచ బ్యాంకు ఒక నివేదిక ఇచ్చారు. అంటే డిపిఆర్ కాకముందే, డిపిఆర్ ఎప్పుడంటే డిపిఆర్ కోసమేమో అక్టోబర్ 4కి డిపిఆర్ బాధ్యతలు మెయిన్ హార్ట్ కంపెనీకి అప్పగించారు. తర్వాత అక్టోబర్ 17న డిపిఆర్ సిద్ధం కాలేదు అంటూ స్వయంగా సచివాలయం నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో ఇట్లా ఎందుకు ఈ రకమైన గందరగోళం, ఈ రకమైనట్టుగా కన్ఫ్యూజన్, అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం మూసీ విషయంలో ఎందుకు జరుగుతుందనేది నిన్న కవిత గారు ప్రశ్నించారు. దేవిప్రసాద్ గారు, సో ఎందుకు మూసీ విషయంలో వ్యయం విషయంలో రకరకాల ప్రకటనలు, తర్వాత డిపిఆర్ విషయంలో కూడా రకరకాల డేట్స్ మనం చూస్తున్నాం. ఎందుకు ఇంత గందరగోళం, ఎవరిని తప్పుదోవ పట్టించడానికి? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, వీక్షకులకు శుభోదయం. శ్రీనివాస్ యాదవ్ గారికి, ఈ న్యూస్ చూస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ ముందుగా ఈ మూసీకి సంబంధించినటువంటి విషయంలో చాలా కాలంగా ఒక గందరగోళం, ప్రజల్లో ఒక భయాందోళన ఒకవైపు, గందరగోళం ఒకవైపు. మూసీ పునరుజ్జీవనం పేరు మీద మూసీ పునరుజ్జీవనానికి సంబంధించినటువంటి విషయాలు ఏవి పట్టించుకోకుండా కేవలం రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ 3-4 సందర్భాల్లో మీరు చెప్పినట్టే, ఒకసారేమో 50,000 కోట్లు, ఇంకొకసారి 71,000 కోట్లు, ఒకసారి 1,50,000 కోట్లు, అంటే ప్రతి సందర్భంలోనూ కూడా ఎస్కలేషన్ చేస్తూ మార్చినటువంటి పరిస్థితి చూసాం. నిన్న శాసనమండలిలో కూడా మా గౌరవ సభ్యురాలు కవిత గారు చాలా స్పష్టంగా ఈ డిపిఆర్ డొల్లతనాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా బయటపెట్టారు. మీరు డిపిఆర్ తయారు కావడానికి 161 కోట్లతో మెయిన్ హార్ట్కు అప్పగిస్తూ జీవోనేమో అక్టోబర్ 17న, మీరు అక్టోబర్ 4కు అనుకుంటా, అక్టోబర్ 4కి ఇచ్చారు. 17 నాడేమో సిద్ధం కాలేదని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినటువంటి విషయం. అంతకుముందే వరల్డ్ బ్యాంక్ దగ్గరికి మీరు సెప్టెంబర్లోనే 4,100 కోట్లు కావాలని వరల్డ్ బ్యాంక్ దగ్గరికి పోయినటువంటి విషయాన్ని, ఇవన్నీ కూడా ఒకటికొకటి ఏమైపోతా ఉందంటే, ప్రభుత్వం ఎప్పుడైనా మూసీకి సంబంధించి ఏ ఒక్క విషయం కూడా సరైనటువంటి రీతిలో ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వీరిద్దరు కూడా క్షేత్రస్థాయి సర్వే కూడా పోయి ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి వినతి పత్రాలు తీసుకొని తెలంగాణ భవన్కు వందలాది మంది బాధితులందరూ కూడా వస్తే అనేక కేసులు కూడా మా లీగల్ సెల్ పక్షాన మేము వేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎంతకు ఎస్టిమేషన్ అనేటువంటి డిపిఆర్ నుంచి ఇంకా డిపిఆర్ తయారు కాలేదు. తయారు కాకముందే వీళ్ళు లెక్కలన్నీ కూడా చెప్తా ఉన్నారు. రెండవది, పునర్జీవనానికి సంబంధించినటువంటి ఏం చేయాలని, నది మళ్ళీ పాత పద్ధతికి రావాలంటే మొదలు మూసీలో ఉన్నటువంటి నీటిని శుద్ధి చేసేటువంటి కార్యక్రమం జరగాలి. ఇప్పటి వరకు శుద్ధి చేయడానికి అవసరమైనటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు తీసుకోలేదు. గతంలో కేటీఆర్ మన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 32 ఎస్టీపీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మొదలుపెట్టి అందులో దాదాపుగా సగం పైన కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పటి వరకు ఒక్క సీవరేజ్ ప్లాంట్కు వీళ్ళు కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం లేదు. పారిశ్రామిక కాలుష్యం వచ్చి మూసీలో చేరుతున్నది, దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇవి ఏవి కూడా ప్రయత్నం చేయకుండా మూసీలో ఉన్నటువంటి పేదల్ని తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. అట్లాగే బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒకసారి 250 మీటర్లు, ఒకసారి 500 మీటర్లు, ఒకసారి కిలోమీటరు అని చెప్పి గందరగోళం లేపి అనేక మంది ఇళ్లను కూలగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇదంతా కూడా మూసీలో ఇది కేవలం బ్యూటిఫికేషన్ పేరు మీద లూటిఫికేషన్ జరుగుతున్నదని బీఆర్ఎస్ చాలా సందర్భాల్లో చెప్పింది. ఇప్పటికి కూడా మేము అదే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు పునరుజ్జీవనం పేరు మీద ఆ పక్కకు ఈ పక్కకు విదేశాల్లో ఉన్నట్టు పెద్ద పెద్ద ఆకాశార్మాలు రావాలి, ఇక్కడ పబ్బులు రావాలి, లేకుంటే బార్ అండ్ రెస్టారెంట్ రావాలి, లేకుంటే పెద్ద పెద్ద మాల్ రావాలని ప్రయత్నంలో జరుగుతున్నటువంటి తతంగం తప్ప. ప్రపంచ బ్యాంకును ఆశ్రయించారు. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం రావాలంటే మళ్ళీ కేంద్రం అనుమతి తప్పనిసరి. సో దీంట్లో ఇవాళ మూసీ ప్రాజెక్టు విషయంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత కేంద్రం ఇద్దరు కూడా మూసీ విషయంలో కలిసే ముందుకెళ్తున్నారు. కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళు మళ్ళీ మూసీ నిధులు అంటూ ఒక రకమైన డ్రామా క్రియేట్ చేస్తున్నటువంటి విమర్శలు చాలా బహిరంగంగా వినిపిస్తుంది. ఇప్పుడు రాజేష్ గారు, ప్రపంచ బ్యాంకుకు సంబంధించినటువంటి ఫలితాలు ఎట్లుంటాయో మనం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చూసినాం. ప్రపంచ బ్యాంక్ దగ్గర రుణం తీసుకురావడం అంటే మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడమే, రాష్ట్ర ప్రజల
జీవన విధానాన్ని తాకట్టు పెట్టడమని అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి ప్రపంచ బ్యాంక్ సీఈఓగా మారిన చంద్రబాబు నాయుడును తెలంగాణ ప్రాంతంలో ఎట్లా ఓడగొట్టినో మనం అందరం కూడా చూసినాం. కాబట్టి మళ్ళీ ఈసారి ప్రపంచ బ్యాంక్ దగ్గరికి పోయి ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకోవడం అనే ఒక ఎత్తు అయితే, రెండవది ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఏం చేస్తూ ఉందంటే మూసీ మీద సరే పోయి నిద్ర చేశారు, కానీ మూసీకి సంబంధించినటువంటి మీరు అప్పులు ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకురావాలంటే కేంద్రం గ్యారంటీ ఇవ్వాల్సినటువంటి అవసరం, దాని మీద మీ నిర్ణయం ఏందని ఇప్పటి వరకు కూడా ప్రకటించినటువంటి పాపన పోలేదు. ఈ మూసీని ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ప్రజల జీవన విధానాలు అతలాకుతలమవుతున్నాయి. దీని మీద సరైనటువంటి జవాబు కూడా ఇప్పటి వరకు బీజేపీ చెప్పలేదు. రెండు కూడా ఎందుకు ఒకటి అంటున్నాం అంటే, నిన్న అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి సందర్భాలు కూడా చూసినాం. 9వ తారీఖు నాడు మా బీఆర్ఎస్ శాసనసభ్యులు అందరూ కూడా రేవంత్ రెడ్డి మోడీకి సంబంధించినటువంటి గుర్తుతో బనీన్తో లోపలికి పోదామంటేనేమో ఆపేసినటువంటి వాళ్ళు నిన్న మోదీ మీద ధర్నా చేసేటువంటి ప్రయత్నం వచ్చింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రెండు ఒకటే అనేటువంటి విషయాన్ని అనేక విధాలుగా చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనబడతాం. రైట్, ఓకే. శ్రీనివాస్ యాదవ్ గారు, సెప్టెంబర్ 19, 2024 ఇది ప్రపంచ బ్యాంకుకి నివేదిక సమర్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి లేఖ. బట్ ఇంకా డిపిఆర్ఎస్ స్టార్ట్ కానప్పుడు మరి మూసి ఎందుకు ఈ రకంగా రకరకాల గందరగోళ ప్రకటనలు, ఎవరిని గందరగోళపరచడానికి, దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కవిత గారు నిన్న ఆధారాలతో సహా చూపించి ప్రశ్నించారు. స్పష్టంగా ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న వడ్డిన తర్వాత ప్రజాస్వామ్యంగా అంటే ఒక డిక్టేటర్షిప్ కాకుండా ప్రజలకు అభివృద్ధి విధంగా తీసుకునే నిర్ణయాలు కావాలి. అంటే వాళ్ళ ఆర్థిక రాజకీయ సామాజిక డెవలప్మెంట్ వైపుగా ఆ నిర్ణయాలు ఉండాలి. కానీ ఈరోజు ఏమైందంటే వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఏం పెట్టారు, ఈరోజు వాళ్ళు మోసి తీసుకున్నారు. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ఎటువైపు పోతున్నారు వాళ్ళు, సడన్గా వచ్చి ఏదైతే చిన్న చిన్న కట్టుకున్న ఇండ్ల మీద పోయి దాడి చేయడం జరిగింది, రెడ్ మార్క్ వేయడం జరిగింది. ఏ జీవితాలను రోడ్డు మీదకి తెలుసుకున్నారు, దాని మీద ఒక డిపిఆర్ లేదు. డిపిఆర్ లేకముందే వాళ్ళు మంత్రులు ఒక్కొక్కరు 1,50,000 కోట్లు 70,000 కోట్లు అన్నారు. అంటే నేను ఏమంటున్నానంటే, మీరు తెలంగాణ ప్రజలు మీకు మంచిగా మెజార్టీ ఇచ్చిన తర్వాత ఒక కాంక్రీట్ నిర్ణయం, ఒక శాస్త్రీయబద్ధమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయాల్సిన బాధ్యత మీద ఉంది. మీరు చెప్పిన హామీలు ఏంటి, మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి? ఇక్కడ స్పష్టంగా ఈరోజు మూసీ పక్షాలని అన్నారు. మూసీ పక్షాలు అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏడ మొదలు పెట్టాలి, వాళ్ళకి పునర్వాసం ఎట్లా కల్పించాలి, ఈ దేశంలో ఇంతకుముందు ప్రాజెక్ట్ ఎక్కడన్నా చేసిండ్రా, గుజరాత్లో చేసిర్రు, దాన్ని స్టడీ చేసి రావాలి. ఇవన్నీ కాకుండా వీళ్ళు సీఓలు పోయినరు, మంత్రులు పోయి ఏం చేసిర్రు, సీఓలు పోయి ఎవరు పోయినరు, ఒక ఏకో సంబంధించిన డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఏమన్నా సైంటిస్టులు కానీ, లేకపోతే జియాలజిస్టులు కానీ ఎవరు పోయినరు, ఒక మంత్రుల బృందం కొంతమంది సీనియర్ జర్నలిస్టు పోయినరు. వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చి ఇప్పటి వరకు పోయి దాదాపు 2 నెలలు అయింది, ఏమన్నా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసినరా? మరి మేము అక్కడ స్టడీ చేసినాము, ఆ స్టడీ రిపోర్ట్ ఇది ఉందని చెప్పిరా? ఏం చెప్పలే. ఎగ్జాక్ట్లీ దట్స్ అగ్రీడ్. బట్ వాట్ ఎవర్ మే బి, అది పోయిందన్న ఓ జియాలజిస్టు, ఒక ఎన్విరాన్మెంటలిస్టు ఇలాంటి సంబంధించిన వాళ్ళు పోతే అక్కడ దాన్ని స్టడీ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి, ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అదేం చేయలేదు, పోయినరు వచ్చిండ్రు, అక్కడ నుంచి రాజకీయ మాటలు, స్టేట్మెంట్లు, బాంబులు పేలుస్తామని మాట్లాడారు తప్ప ఒక కాంక్రీట్ నిర్ణయం ఏమైనా తీసుకొచ్చి ఇచ్చిందంటే అది లేదు. అది పోగా ఈరోజు పేదవాళ్ళను దాదాపు 6 దశాబ్దాలు 4 దశాబ్దాలు మోసి పక్కన ఉంటున్న వాళ్ళను తీసుకొచ్చి నువ్వు రాత్రే వాళ్ళకు రెడ్ మార్క్ వేస్తే ఎంత భయాందోళనకు గురైన ప్రజలు మనం చూడలేదా? అంటే మీరు మొత్తం నేను ఏం చెప్తున్నంటే రాజేష్ గారు, స్పష్టంగా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. నీ మేనిఫెస్టోలో ఉందా మూసినది? నీ మేనిఫెస్టోలో హైడ్రా ఉందా? నీ మేనిఫెస్టోలో ఇవి ఉన్నాయా? నీ మేనిఫెస్టోలు ఇచ్చిన 4,000 రూపాయలు లేవు, నీ మేనిఫెస్టో ఇచ్చిన 2,500 రూపాయలు ఆడబిడ్డలకు ఇస్తానని లేవు, పెళ్ళిలో అయితే పేద చెల్లెలకు పిలిచిన తులం బంగారం లేదు. కానీ నీ మేనిఫెస్టోలో హైడ్రా వచ్చింది, మూసీ రివర్ వచ్చింది. మూసీ రివర్ వస్తే నీకు ఒక ప్రజాస్వామిక వాళ్ళతోని, బుద్ధిజీవులతోని, ఇక్కడ ఉన్న వ్యక్తులతోని, అపోజిషన్ పార్టీలతోని ఒక సమావేశం నిర్ణయించేమన్నా తీసుకున్నావా? లేదు. మరి ఇప్పుడు మూసినది ఎక్కడ ఉందంటే మళ్ళీ ఏం లేదు. అంటే ఇదంతా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఒక క్లారిటీ లేకుండా, ఒక అవగాహన లేకుండా 1 ఇయర్ పరిపాలించారండి. 1 ఇయర్లో ఒక్క కన్స్ట్రక్షన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పండి. ఒక్కటంటే ఒకటి. ఈ 12 నెలల్లో ఒక్క నిర్ణయం తీసుకున్నారా వీళ్ళు? ఒక్క నిర్ణయం కూడా తీసుకోవాలి. ఈరోజు అది, ఆ రోజు అది. కాబట్టి ఇప్పటికైనా ఏది చేసినా ప్రజలు హర్షిస్తారు.
ఈరోజు గుజరాత్లో సబర్మతి చేయలేదా? బీజేపీ ప్రభుత్వం చేసింది. మరి దాన్ని స్టడీ చేసి వచ్చిరా మీరు? చేయాలి కదా. ఏ పార్టీ చేసింది అనేది కాదు, అక్కడ ప్రభుత్వం చేసింది. ఆ ప్రభుత్వం ఎట్లా చేసింది అన్నది విధి విధానాలు ఏంటి అని ఉందా? కనీసం ఇప్పటి వరకు మూసీ మీద విధి విధానాలు ఉన్నాయా? డిపిఆర్ గంగల పోని విధి విధానాలు ఉన్నాయా? ఎవరికి చేస్తాము, ఎట్లా తీస్తాము, ఏ ఇల్లు తీస్తాము, ఏ ఇల్లు తీయము, ఎంత దూరం తీస్తాము? మరి గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, నువ్వు తీస్తావా? రైట్, ఓకే. ఏ క్లారిటీ లేకుండా ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం తప్ప ఏ అభివృద్ధి కూడా ఒక్క కన్స్ట్రక్షన్ నిర్ణయాన్ని కూడా ఇప్పటి వరకు తీసుకోలే ప్రభుత్వం. చాలా బాధాకరమైన విషయం అది. రైట్గా మూసీ విషయంలో ప్రభుత్వం ఆలోచన గుట్టు రట్టయింది. మూసీ మోసం అనేది జరుగుతుందనేది, ఎందుకంటే అక్కడ అంచనా వ్యయం దగ్గర నుంచి డిపిఆర్ లేకపోయినా ఏకంగా ప్రపంచ బ్యాంకును ఆశ్రయించడం, తర్వాత అన్నట్టు ఒక విధి విధానం, ఒక గైడ్ లైన్స్ కూడా లేకుండా మూసీ పైన ముందుకెళ్తామని చెప్తారు. కేవలం ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాత్రమే ఈ మూసీ ప్రాజెక్టు చేపట్టింది అనేది విమర్శలు చాలా సర్వత్రంగా వినిపిస్తూ ఉన్నాయి. ఫార్ములా ఈ రేస్ పైన చర్చిద్దాం, ఇది ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగంగా సవాల్ విసిరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. లీకులు ఇచ్చుడు కాదు, సీఎంఓ నుంచి అరెస్టులు అంటూ, లేకపోతే విచారణ అంటూ, అనుమతులు అంటూ, గవర్నర్ అనుమతి ఇచ్చిందంటూ రకరకాల విమర్శలు, ఆరోపణలు చేయడం కాదు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 4 గోడల మధ్య కాదు, ఏకంగా 4 కోట్ల మంది ప్రజలు చూసే విధంగా అసెంబ్లీలో చర్చ చేద్దాం, చర్చకు సిద్ధమా అంటూ నిన్న సవాల్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిజంగా మరి సవాల్ను స్వీకరించి అసెంబ్లీలో చర్చిస్తారా లేదో చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, దేవిప్రసాద్ గారు, సో ఈ ఛాలెంజ్ని ప్రభుత్వం స్వీకరించాల్సినటువంటి అవసరం ఎంతవరకు కనిపిస్తుంది? తన చిత్తశుద్ధిని ఎట్లా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ఈ ఫార్ములా రేస్కు సంబంధించి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఫార్ములా రేసును హైదరాబాద్ తీసుకురావడానికి ఉండేటువంటి ఔన్నత్యాన్ని, అట్లాగే ఈ ఫార్ములాకు సంబంధించి అనేక రాష్ట్రాలు, దేశాలు పోటీ పడుతున్నప్పటికి కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలనేటువంటిది, అట్లాగే ఎలక్ట్రానిక్ వెహికల్స్కు సంబంధించినటువంటి ఇక్కడ దాని ప్రమోషన్ పెరగాలి అనేటువంటి విషయంలో కేటీఆర్ గారు ఈ ఫార్ములా రేసును హైదరాబాద్కు తీసుకురావడానికి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ అనుమతించినటువంటి విషయం తెలుసు. దీని మీద చాలా సందర్భాల్లో వారు చెప్పినారు, ఇది అధికారుల తప్పు లేదు, నేను ఒక క్యాబినెట్ మినిస్టర్గా నిర్ణయం తీసుకున్నా, ఇందులో ఎక్కడ కూడా అవినీతి కానీ, మనీ లాండరింగ్ కానీ, ఒక్క రూపాయి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడం కానీ జరగలేదు. ఇది కేవలం 4 గోడల మధ్య మీరు చర్చ పెట్టి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 4 గోడల మధ్య నుంచి ఇది 4 కోట్లకు చర్చకు నిన్న కేటీఆర్ గారు ప్రతిపాదించారు. ఇది శాసనసభలో చర్చ జరగాలి. ఈ రేస్ నిజంగా అంటే ఈ విషయంలో కేటీఆర్ గారు మౌనంగా ఉంటారేమో, మాట్లాడరేమో, పారిపోతారేమో ప్రభుత్వం భావించిందా? ఈ టైప్ ఆఫ్ రియాక్షన్, ఏకంగా లేఖ రాసి నిజంగా అసెంబ్లీలో చర్చ పెట్టండి అన్న సవాల్ కేటీఆర్ గారి నుంచి వస్తుంది అని ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా చేసి ఉండదు. ఇప్పుడు రాజేష్ గారు, ఏ రాజకీయ నాయకుడైనా ఏదైనా తప్పు జరిగితే ఇతరుల మీద తోసేసే ప్రయత్నం చేస్తాడు తప్ప స్వతహాగా తాను తీసుకునేటువంటి సాహసం ఎవరు చేయరు. కేటీఆర్ గారే ఆ సాహసం చేశారు. ఒక అధికారి, ఐఏఎస్ అధికారి ప్రమేయం ఉన్నప్పటికీ కూడా ఇది మా ఆదేశాలతోనే అధికారులు అమలు చేసింది తప్ప అధికారులు తప్పులేదని చెప్పినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి అది అధికారుల పెద్ద చర్చ అయింది. చాలామంది మనం గతంలో చూసినాం, ఏ చిన్న తప్పు జరిగినా మొత్తం అధికారుల మీద వేసి రాజకీయ నాయకులు పక్కకు తొలగేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇందులో తప్పేమి జరగలేదు కాబట్టి మేము ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ రాష్ట్రానికి 700 కోట్ల లబ్ధి కూడా జరిగిందనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో కేటీఆర్ గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు చర్చ పెట్టండి, అసెంబ్లీలో అనేక విషయాల మీద చర్చ పెడుతున్నారు కదా, ఫార్ములా ఈ రేస్ మీద కూడా మీరు చర్చ పెట్టి దీనికి సంబంధించినటువంటి కేటీఆర్ గారి వివరణ మొత్తం రాష్ట్ర ప్రజలకు పోనివ్వండి. మీరేం చెప్తారు, వాళ్ళేం చెప్తారు. రోజు ఏం చేస్తారంటే ఏదో ఒక బురద జల్లి కేటీఆర్ గారిని, హరీష్ గారిని ఎవరినో ఇబ్బంది పెట్టి అరెస్టులు చేయాలనేటువంటి ఒక కుతంత్రంతో చేస్తున్నటువంటి పని తప్ప మీరు ఏ విషయం మీద స్పష్టత లేదు. లీకులు తప్ప ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. దానికి ఏ విచారణకైనా సిద్ధమని చెప్పి కూడా కేటీఆర్ గారు ప్రకటించినాక పదే పదే మేము లీకులు ఇచ్చి గవర్నర్ అనుమతి ఇచ్చిండని చెప్పి, ఇంకొకటి ఇచ్చిండని చెప్పి ఇట్లా డ్రామాలు చేయడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఒక పరిహాసంగా మారింది. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ స్టేట్మెంట్లను ఇలా నమ్మేటువంటి స్థితిలో శ్రీనివాస్ యాదవ్ గారు. సో ఈ ఆరోపణలు వచ్చిన దగ్గర నుంచి, విమర్శలు వచ్చిన దగ్గర నుంచి కేటీఆర్ ఎక్కడ దాని గురించి మాట్లాడకుండా ఉండలేదు. చాలా ఓపెన్గా చెప్తున్నారు. ఆ రోజు మంత్రిగా నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనేది స్వయంగా చెప్తున్నటువంటి మాటే. కానీ పదే పదే మళ్ళీ అరెస్టులు అంటూ రకరకాల ఏంటి అసెంబ్లీలో చర్చ పెట్టండి అనేది, నిజంగా అసెంబ్లీలో చర్చ పెట్టే సాహసం ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చా? ప్రభుత్వం స్పష్టంగా ఈరోజు గత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడ ఉన్న అభివృద్ధిని ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు
ఒక సిటీ ఒక దాని వచ్చే నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చినాయి కాబట్టి ఒక దాంట్లో భాగంగా దాన్ని తీసుకురావడం జరిగింది. అది దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, దానికి సంబంధించిన వ్యవహారాలు, నిర్ణయాలు మొత్తం అంతా ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. స్పష్టంగా నువ్వు ఒక ఎలిగేషన్ క్రియేట్ చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం. ఆ ఎలిగేషన్ మీద క్లియర్గా కేటీఆర్ గారు గతంలో ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మీరు నిర్ణయాలు తీసుకునేది మీరే కదా. ఇమ్మీడియట్లీ నువ్వు ఏదైతే తప్పు జరిగిందో యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు లేట్ చేస్తున్నావు? నీ అధికారులు నీరే ఉన్నారు కదా, డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఉంది కదా. అంటే ఇక్కడెక్కడో కుట్ర దాగి ఉంది. స్పష్టంగా మనం ఒకసారి అబ్జర్వ్ చేసే రాజేష్ గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, ఈ 1 ఇయర్లో రాగానే కాళేశ్వరం మీద కమిషన్ అన్నారు. తర్వాత కమిషన్ ఏం జరిగింది, జడ్జినే ఏదైతే వేసిన జడ్జినే లోపాయకారం ఒప్పందం అని తేలిపోయి తీసేయడం జరిగింది. ఒకవేళ ఎందుకు తీసేసాను అంటే తప్పు చేసిండు కాబట్టి తీసేసాడు. ఆయన చెప్పాల్సింది చెప్పకుండానే ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా చెప్పేసిండు. సో స్పష్టంగా ఆయన తీసేసారు. తర్వాత కరెంటు జరిగిందని కరెంటు మీద ఒక కమిషన్ వేసిండ్రు. వేయడం కాదు, వేయమని గత మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారే చెప్పిండు. తర్వాత అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఇదిగో అదిగో అది. తర్వాత ఇప్పుడు ఈ కార్స్ అంటే నేను మొత్తం చూస్తే నీకు ఏదన్నా ఒక్కటన్నా నిలబడి ఈరోజు తప్పు జరిగితే మీరు 1 ఇయర్ కాలం నుంచి ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం ఏం చేస్తున్నారు? మీరు లెట్స్ యాక్షన్ కదా, ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే మనకు అర్థమవుతుంది ఏంది, అక్కడ ఏమీ లేదు. ఓన్లీ ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు, దేవిప్రసాద్ గారు చెప్పినట్టు ఓన్లీ లీకులు ఇచ్చి నువ్వు పాలిటిక్స్ను టైం పాస్ చేస్తున్న తప్పించి ఏం చేయట్లే కదా. ఒక మంత్రి పొంగులేటి రెవెన్యూ మంత్రి సీఓలు పోయి నిన్నేమో అప్పుడు ఏమన్నాడు, బాంబులు వేలుస్తాయి దీపాలకి అన్నాడు. ఏం బాంబులు వేలుస్తున్నాయి అంటే నువ్వు ఎటువైపు తీసుకుపోతున్నావు? నెలకొకటి, 2 నెలలకొకటి, 3 నెలలకొకటి ఒక డైవర్షన్ తప్పిస్తుంది తప్ప ఎందుకు? మరి ఇప్పుడు స్పష్టంగా కేటీఆర్ గారు గౌరవంగా హౌజ్లో డిస్కషన్ చేద్దాం అంటున్నాడు. స్పష్టంగా హౌజ్లో డిస్కషన్ చేద్దాం, అంతకంటే పెద్దది ఏం కదా కదా. హౌజ్ మీన్స్ ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ముందు చర్చ చేద్దాం, ఇక తేలిపోతుంది కదా. అంటే దానికి కూడా ఇప్పుడు ప్రభుత్వం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. అంటే ఇంత స్పష్టంగా మాట్లాడినా కూడా ప్రభుత్వం ఎక్కడి నుంచి కూడా రెస్పాండ్ అవ్వడం అంటే అర్థం ఏంది? ఇక్కడ ఊరికనే కుట్ర చేస్తూ టైం పాస్ చేసుకుందని అర్థం. కానీ ఇది కాదు ప్రభుత్వం ప్రజలకు కావాల్సింది. స్పష్టంగా మనం చూస్తున్నాం, ఒక అభివృద్ధిమైన కార్యక్రమం కావాలి. మీరు ఏ స్కీములు పెట్టిండ్రు, ఏ నిర్ణయాలు తీసుకున్నారు? ఈరోజు పింఛన్లు రాలేదు, ఈరోజు ఒడ్లు కొంటలేరు. ఇంతవరకు అండి రైతు భరోసా అని చెప్పాను కదా, రైతు బంధు కూడా వేయలేదు. మీరు ఈ 1 ఇయర్లో ఒక్కసారి కూడా వేయలేదు. ఒక్కసారి వేసింది కూడా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న బడ్జెటే తప్ప ఏంది? మీరు నిర్ణయాలు చేయాలి కదా, అభివృద్ధి కోసం చేయాలి కదా. ఏం చేస్తున్నారు? ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చింది ప్రభుత్వం, ఆటో డ్రైవర్లు కావచ్చు ఇస్తామని చెప్పారు కాబట్టి మరి వాటి సంగతి ఏమైందని నిన్న ఆటో డ్రైవర్ల ఆహార్యంలో అలా గెటప్లో నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా సభకు హాజరైనటువంటి అదే ఇంతకుముందు దేవిప్రసాద్ గారు చెప్పింది కదా. ఇప్పుడు అక్కడనేమో రాహుల్ గాంధీ టీ షర్ట్లు వేసుకొని పోవచ్చు, ఇక్కడనేమో మనము అంటే నిరసన చెప్తామంటే కూడా హక్కు లేదు. వీళ్ళు మళ్ళా సేవ్ డెమోక్రసీ అని రాహుల్ గాంధీ అంటాడు, ఇందిరమ్మ రాజ్యం అని ఇక్కడ రేవంత్ రెడ్డి అంటాడు. అంటే వీళ్ళకి ఎట్లాంటి కన్సర్న్ లేదు, ఎట్లాంటి అనుభవం లేదు. ఈరోజు అందుగురించే నేను అదే ఒక్క నిర్ణయాన్ని కూడా ఈరోజు ప్రభుత్వము ప్రజల కోసం ఉపయోగపడే నిర్ణయం ఒక్కటి కూడా తీసుకోలేదు. చెప్పలేకపోతున్నారు వాళ్ళ హౌజ్లో. ఏం చెప్పగలుగుతారు వాళ్ళు? ఇప్పుడు ఏం చెప్పలేరు. ఆటో డ్రైవర్లు చెప్పగలుగుతారా? రుణమాఫీ చెప్పగలుగుతారా? రైతు బంధు చెప్పగలుగుతారా? కరెంటు చెప్పగలుగుతారా? ఉద్యోగాలు చెప్పగలుగుతారా? ఏం చెప్పగలుగుతారు? ఈరోజు పిల్లలు చనిపోతున్నారు. 49 మంది పిల్లలు, మన బిడ్డలు చనిపోతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడగలుగుతారా? గురుకులాలు మాట్లాడమంటే మంత్రి గారు ఏమంటారు, అది కుట్రని. ఎప్పుడన్నా ఎంత రాజకీయ దుర్మార్గుడు అయినా పిల్లల తినే తిండి మీద రాజకీయం చేస్తారండి, ఏ పార్టీ అయినా కూడా. అది మనం ఆలోచించుకోవాలి. లైన్ గురుకులాలు రైట్. ఒక పథకం తీసుకొస్తే ఆ పథకంతో ఇంకొక వర్గం ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. సో ఇవాళ ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. సరే, ఎనీవే వాళ్ళకు ఒక ఏటా 12,000 ఇస్తా ఉన్నారు కాబట్టి మరి ఆ 12,000 భృతి ఏమైంది అనేది నిన్న బీఆర్ఎస్ రిఫ్లెక్ట్ చేసే విధంగా ఆటో డ్రైవర్ల గెటప్లో నిన్న సభకు హాజరై. నిన్న రాజేష్ గారు అంటే ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఆటో డ్రైవర్ల డ్రెస్ మీద, ఆటోల మీద కేటీఆర్ గారి నాయకత్వంలో మా గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్న అసెంబ్లీకి పోయి దీని ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెంచి ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలనేటువంటి డిమాండ్ను ప్రభుత్వం దగ్గర తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో బంద్ పిలిపిస్తే పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళని పిలిచి మీ చర్చలు పరిష్కారం చేస్తాము, మేము ఇచ్చిన మాట డెఫినెట్గా నిలబెట్టుకుంటామని చెప్పినటువంటి హామీని మళ్ళీ వారు నిన్న జ్ఞాపకం చేసి ఇప్పటి వరకు మా సమస్యలు పరిష్కారం కాలేదు. మీరు కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు, ప్రతి జిల్లా కేంద్రంలో ఆటో నగర్ ఏర్పాటు చేస్తామన్నారు, కంపెన్సేషన్గా 12,000
ప్రతి సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. మరి ఇవి ఏవి కూడా మీరు చేయనటువంటి నేపథ్యంలో ఇవాళ ఆటో కార్మికులకు జీవన భృతి లేక 93 మంది ఆత్మహత్యలు చేసుకున్నారనేటువంటి విషయాన్ని కూడా నిన్న అసెంబ్లీ వేదికగా మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వివరించినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ఇది ఒక్కటే కాదు, ఆటో డ్రైవర్లదే కాదు, ఏ వర్గానికి ఇచ్చినటువంటి హామీల్ని ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం అమలు చేసిన పాపాన పోలేదు. ఉద్యోగులకు సంబంధించి కానీ, నిరుద్యోగులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, ఇట్లా అనేక వర్గాలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు అమలు చేయకుండా, అమలు చేయమని అడిగినందుకు ఫ్రస్ట్రేషన్లో రకరకాల బురద జల్లేటువంటి కార్యక్రమాలు తప్ప ఇంకొక కార్యక్రమాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద అమలు మీద దృష్టి పెట్టండి. మీరు మిగతా విచారణలు, ఎంక్వైరీలు ఏం చేస్తారో చేసుకోండి, కానీ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు మీరు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ ఎంట పడుతుంది. హామీలు అమలు చేసేదాకా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలబెడుతుంది. ఇంకోటి ఏంటంటే నిన్న అంటే లగాచర్ల బేడీలు వేసిండ్రు వాళ్ళు. అందుగురించి మొన్న అంటే ప్రతిపక్ష హోదాలో ఎప్పటికప్పుడు హౌజ్లో ప్రజలలో ఉన్న సమస్యలను నిరసన రూపకంగా చేస్తున్నారు. అందుగురించి బేడీలు వేసుకుని నల్ల షర్ట్లు వేసుకుని అంటే స్పష్టంగా హౌస్ ఎందుకు ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడేందుకు. వాళ్ళు అధికార పక్షము, అపోజిషన్ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, మిగతా పార్టీలు. కాబట్టి వాళ్ళు ఆ నిరసనను వ్యక్తం చేస్తే కూడా ఈరోజు జీర్ణించుకునే పరిస్థితి లేరు. రైట్. ఇక నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తర్వాత ఇంకా చాలామంది ముఖ్య నాయకులు, మంత్రులందరూ కూడా నిన్న రాజ్భవన్ దగ్గర ధర్నా చేశారు, ఆందోళన చేశారు. ఆదాని ప్రధాని దేశం పరువు తీశారు, ఆదాని మోడీ బాయ్ బాయ్ అంటూ. సరే, ఎంత బాగానే ఉంది, బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఆదానితో చేసినటువంటి 13 వేల కోట్ల ఒప్పందాల మాట ఏమిటి, ఇక్కడ 100 కోట్ల విరాళం తీసుకోవడం, తర్వాత విమర్శలు వచ్చిన నేపథ్యంలో వెనక్కి వెళ్ళడం అదొక అంశం అయితే, మరి 13 వేల కోట్ల ఒప్పందాల మాట ఏమిటి, రేవంత్ ఆదాని బాయ్ బాయ్ మాట ఏమిటి, ఇది బీఆర్ఎస్ పార్టీ సహా రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. దేవిప్రసాద్ గారు. ఇప్పుడు రాజేష్ గారు, ఆదాని అంబానీ గురించి, ఆదాని, గౌతమ్ అదాని వీళ్ళందరి మీద కూడా మీరు ఈడెన్బర్గ్ నివేదిక వస్తే పార్లమెంట్లో దాదాపు 270 మంది ఎంపీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. దేశ చరిత్రలో మొదటిసారి ఒక కార్పొరేట్ దిగ్గజానికి వ్యతిరేకంగా ఎంపీలందరూ కూడా ఏకమై ఆయన మీద విచారణ జరపాలంటే భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో మనం చూసినాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉన్నది, హైదరాబాదులో, తెలంగాణలో రేవంత్ రెడ్డితోని ఏమో దోస్తి, అక్కడనేమో ఢిల్లీలోనేమో వాళ్ళందరూ కూడా రాజ్యాంగం పట్టుకొని ఆదాని రాజ్యాంగం వ్యతిరేకంగా బిజినెస్లు చేస్తున్నాడు, రకరకాలు చేస్తున్నాడని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ దావోస్లో 12,400 కోట్ల రూపాయలు ఆదానితో ఒప్పందం చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ధర్నాకు పోయి రాజ్భవన్ దగ్గర ఎట్లా మోదీకి, ఆదానికి వ్యతిరేకంగా మాట్లాడే నైతిక హక్కు ఉంటుందా? రామన్నపేటకు సంబంధించినటువంటి దగ్గర పబ్లిక్ హియరింగ్లో ప్రజలందరూ కూడా వద్దన్నా కూడా ఆదాని, అంబానీకి రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీని అప్పచెప్పడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. కానీ ఓల్డ్ సిటీలో ఏ ట్రాన్స్మిషన్ లాస్ అయితే ఎలక్ట్రిసిటీకి జరుగుతున్నదో పైలట్ ప్రాజెక్టుగా ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి విషయాలు కూడా ఆదానికి, అంబానీకి అప్పచెప్పడానికి చూస్తున్నారు. చివరికి స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇదంతా ప్రచారం అవుతూ ఉంది సోషల్ మీడియాలో, ప్రజల వ్యతిరేకత ఎదురవుతూ ఉందని మళ్ళీ 100 కోట్లు వాపసు ఇచ్చినప్పటికి కూడా ఇవాళ మొత్తం ఈ రేవంత్ రెడ్డి, ఆదాని అన్ని విషయాల్లో కలిసి ఉన్నారనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పోజ్ చేసింది. చివరికి శాసనసభకు మేము పోతామంటే కూడా పోనీయకుండా చేసేటువంటి ప్రయత్నం చేసింది. రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్లో ఆదాని షెట్లు వేసుకొని కాంగ్రెస్ సభ్యులు పోవచ్చు, కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న దగ్గర రేవంత్ రెడ్డి ఆదాని మీద మాట్లాడడానికి అనుమతించినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికే నిన్న కూడా ధర్నా సందర్భంగా ఆదానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్స్పోజ్ చేయాలి, మేము రద్దు చేసుకుంటున్నామని బహిరంగంగా ప్రకటించాలి, 12,400 కోట్లు రామన్నపేట ఆయనకి ఇయ్యమని చెప్పాలి. అది చెప్పకుండా బీఆర్ఎస్ మీద మాట్లాడేటువంటి ఒక విచిత్రమైనటువంటి స్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అంటే మీరు చెప్తుంటే కాంగ్రెస్ నాయకులు ఎవరైనా మాట్లాడితే ఆదాని గురించి ఇట్లా ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటున్నారు, 100 కోట్లు మేము వెనక్కి చేశాం కదా, విరాళాన్ని మేము అంగీకరించలేదు కదా విమర్శలు వచ్చిన తర్వాత. కానీ అదే 12,000 కోట్లు 13,000 కోట్ల ఒప్పందాల గురించి మాత్రం మాట్లాడట్లేదు. అది రాజేష్ గారు, చిన్నపిల్లలు మాట్లాడినట్టు ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడడం అనేటువంటిది ఇది చాలా చూస్తున్నాం. నిన్న అసెంబ్లీలో కావచ్చు, ఇక్కడ కావచ్చు. ఈ ఆదాని, అంబానీకి సంబంధించినటువంటి ఇష్యూ కొత్తగా వచ్చింది కాదు. పార్లమెంట్లో వాళ్ళ పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఆదాని, అంబానీ ఇట్లా దుర్మార్గంగా ఈ బిజినెస్లు చేస్తున్నాడు, దీనివల్ల దేశానికి నష్టం వస్తుందని పార్లమెంట్ దగ్గర ర్యాలీ జరిపినటువంటి వాళ్ళు, మాకు తెలిసినాక ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినాక వాపసు ఇచ్చినామని అవన్నీ తెలిసినా కదా. గౌతమ్ అదాన్ని మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఒక హోటల్లో కలవచ్చు. ఆయన మొన్న స్వయంగా ఒప్పుకున్నాడు హోటల్లో కలిసినామని చెప్పి. అట్లాగే రెండవది మీరు 100 కోట్ల రూపాయలు ఇవన్నీ తెలిసినాక తీసుకున్నారు. రామన్నపేటకు సంబంధించి ఆయనకు అప్పచెప్పడానికి ఎప్పుడు ప్రయత్నం జరుగుతుంది? రేవంత్ రెడ్డి వచ్చినాకనే కదా. ఇవన్నీ రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలు కూడా ఆయనకు తెలియకుండా ఆయన కొడంగల్ మాట్లాడుతున్నారు. నియోజకవర్గంలో కూడా ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి. మొన్న ముఖ్యమంత్రి ఆ మధ్యలో మాట్లాడుతూ అన్ని ఆదానికి చేసినటువంటి దాంట్లో కొడంగల్ నియోజకవర్గం కూడా అక్కడ కనిపించింది. అది ఆ ప్రయత్నంలో భాగంగానే 100 కోట్ల రూపాయలు ముడుపులు చేర్చారు. అది స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చేది ఏంది? 100 కోట్లు ఎందుకు ఇస్తారు? తెలంగాణ మీద ఆదానికి అమ్మానికి ప్రేమ ఉంటే తెలంగాణకు సంబంధించిన పేదరికాన్ని ప్రారంభించడానికి ఏమైనా పెట్టిండు ఆయన? ఇక్కడ ఆయన పెట్టేదంతా పెట్టుబడులు, రాబడులు, అంతకు తప్ప ఇంకేముంటుంది రాజేష్ గారు? ఓకే, శ్రీనివాస్ యాదవ్ గారు, సో తెలుసో తెలియక 100 కోట్లు తీసుకున్నాం, అది సరే విమర్శలు వచ్చినాక వెనక్కి వెళ్ళామని చెప్తున్నారు, ఇచ్చామని చెప్తున్నారు. కానీ నిజంగా 12,000 13,000 కోట్ల మాట ఏంటి? మరి వాటిని కూడా చాలా బహిరంగంగా రద్దు చేసుకుంటున్నాం, లేదంటే రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీకి మేము అనుమతులు ఇచ్చేది లేదంటూ బహిరంగంగా ప్రకటించవచ్చు కదా, దాని తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది కదా అనేటువంటి ఒక మాట. ఇక్కడ చర్చ 100 కోట్లు కాదు, అక్కడ వాళ్ళు మాట్లాడాల్సింది 100 కోట్ల చర్చ కాదు, 100 కోట్లు వాపసు ఇస్తామనే అనే సమాధానం కాదు. ఇక్కడ మా భూములు మాకే కావాలి, మా వనరులు మాకే కావాలి, మాకే అభివృద్ధి కావాలి, మా పరిపాలన మేమే చేసుకుంటామని దాదాపు 14 ఏళ్ళ పైన పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు కూడా అదానిని ఇక్కడ అడుగు పెట్టనీయలేదు. ఎందుకు పెట్టనీయలేదంటే ఇక్కడ వనరులను ఇక్కడ ఉన్న సంబంధించిన వ్యక్తులే తీసుకోవాలి, ఇక్కడ అభివృద్ధి జరగాలనే దాని మీద 10 ఏళ్ళు అదానిని ఇక్కడ అడుగు కూడా పెట్టనీయలేదు. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఏమైంది? ఇక్కడ వనరులను ఆయన దోషిపెట్టే ప్రయత్నం చేస్తున్నావు స్పష్టంగా. 100 కోట్లు అనేది అసలు మ్యాటరే కాదు, దట్ ఈస్ నాట్ ఏ మ్యాటరు. అది మ్యాటర్ ఎట్లా అంటావు? ఇంటికి వచ్చి దావత్ ఇస్తే దావత్ గురించి కాదు చర్చ. నువ్వు ఎన్ని వేల కోట్లను రామన్నపేటలో కావచ్చు, లేదంటే ఇక్కడ లగాచర్ల సంబంధించిన కొడంగల్ నియోజకవర్గంలో కావచ్చు, ఎక్కడెక్కడ దోపిడీ చేయాలని నువ్వు అగ్రిమెంట్ చేసినావో అది తేలాలి కదా. ఇక్కడ వనరులను, ఇక్కడ ప్రజలను, ఇక్కడ ఆరోగ్యాలను, ఇక్కడ పేద ప్రజలను ఈరోజు నువ్వు ఏ విధంగా వాళ్ళకి కట్టబెడుతున్నావు, ఏ విధంగా వాళ్ళని అమ్ముతున్నావు, ఇక్కడ ఆస్తులను ఏం చేస్తున్నావు అని చెప్పాలి. ఇది చెప్పకుండా మేము 100 కోట్లు ఇచ్చినాం తెలిసి తెలియక నువ్వు అబిదబుల్నో లేకపోతే దావసులనో కలిసి ఏం మాట్లాడుకున్నావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి ఏం మాట్లాడిండు, ఇది చెప్పాల్సిన సమాధానం కాకుండా మేము 100 కోట్లు ఇచ్చినాం అనే సమాధానం కాదు. తెలంగాణ సమాజం అది యాక్సెప్ట్ చేయదు. రెండో విషయం, ఇప్పుడు స్పష్టంగా ఈరోజు వీరు పార్టీలైనా ప్రభుత్వంలో అయినా అక్కడనేమో రాహుల్ గాంధీ గోబ్యాక్ అదాని అని గౌతమ్ అదాని అని కొట్లాడతాడు, ఇక్కడ వెల్కమ్ అదాని అని ఇక్కడ రేవంత్ రెడ్డి వెల్కమ్ చేస్తాడు. ఏంది మీ పార్టీ లైన్ మాట్లాడుతున్నారా? మీరు ప్రభుత్వంలో అయినా మాట్లాడుతున్నారా? ప్రభుత్వంలో అయినా పార్టీలో అయినా ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కాబట్టి ఈరోజు అక్కడ నిరసన చెప్తేనేమో వెల్కమ్ చేయాలి బీజేపీ పార్టీ, ఇక్కడనేమో నిరసన చెప్తేనేమో వెల్కమ్ చేయు. అంటే ఇక్కడ ఉన్న వనరులను ఎవరైతే క్యాపిటలిస్టులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. చేస్తూనే వీళ్ళు ధర్నా చేస్తున్నారు. హైలైట్ జోక్ ఏంటంటే, ప్రపంచంలో పెద్ద జోక్ ఏంటంటే, నువ్వు అదానిని వెల్కమ్ చేసి నువ్వు అగ్రిమెంట్లు చేయించుకొని నువ్వు అబిదబుల్నో లేకపోతే దావసులనో కలిసి అగ్రిమెంట్ చేసి నువ్వు పోయి మళ్ళీ ధర్నా చేస్తున్నావు. ఎంత సిగ్గు అనిపిస్తుంది? నువ్వు రామన్నపేటలో నువ్వు సిమెంట్ కట్టిస్తున్నావు కదా, వైఖరి మార్చుకుంటే చెప్పాలి కదా. యు ఆర్ ద సీఎం, మనందరికి సీఎం ఆయన. ఓన్లీ కాంగ్రెస్ ఓట్లు వేసిన వాళ్ళకి, కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి, ప్రతి సిటిజన్కి చీఫ్ మినిస్టర్. నువ్వు మా బాధ్యత చూడాల్సిన బాధ్యత. నువ్వు ఇక్కడ వనరులను ఇవ్వట్లేదు అని చెప్పాలి కదా, నువ్వు మాట్లాడాలి కదా. అదే చెయ్యట్లేదు అంటేనే 100 కోట్ల చుట్టూ తిప్పుతున్నావు. 100 కోట్లు ఎందుకు ఆయన? 100 కోట్లు నువ్వు ఇచ్చినవా, ఆడిచ్చినా ఇడిచినా లెక్క కాదు. నువ్వు ఇచ్చిన అగ్రిమెంట్లను ఓపెన్ చేసి మేము క్యాన్సిల్ చేసినాం అని ఏదైతే ఉంటారో ప్రిన్సిపాల్ సెక్రటరీ నుంచి లేదా సీఎం లేదా సంబంధించిన శాఖ నుంచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది మాట్లాడకుండా 100 కోట్లు మేము వాపసు ఇచ్చినాం, 100 కోట్లు ఆయన ఇచ్చిందే వాడు, నువ్వు తీసుకున్నది, ఇది కాదు కదా చర్చ ఏంది? తెలంగాణలో ఉన్న వనరులను, తెలంగాణలో ఉన్న ప్రకృతిని నాశనం చేయకుండా కాపాడు, పరిపాలించని ఇచ్చింది నీకు అధికారం. అంతేగాని తెలంగాణ వనరుల మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ భూముల మీద, తెలంగాణ వనరుల మీద నువ్వు దోపిడీ చేస్తానంటే తెలంగాణ సమాజం ఊరుకోదు కదా. అందుకోసం నీకు అధికారం ఇవ్వలేదు కదా. సో అంటే ఒక అంశం పట్ల మరీ చాలా బహిరంగంగా డబుల్ స్టాండ్. సో అంటే డబుల్ స్టాండ్ అనేది అటు ఆదానితో ఇక్కడ దోస్తీ చేసుకుంటూ మళ్ళీ సేమ్ వారు అన్నట్టుగా ఆయనతోనే దోస్తీ చేసుకుంటూ, ఆయనతో ఒప్పందాలు చేసుకుంటూ మళ్ళీ ఆయన విషయంలోనే అంటే ఇక్కడ బహుశా ఇక్కడ పైసలు ఇస్తేనే ఢిల్లీకి ఛాయలు పానీలకు పోతాయేమో మరి. సో ఒక అంశం పట్ల, ఒక వ్యక్తి పట్ల, ఒక వ్యక్తికి డబుల్ స్టాండ్ మరింత బహిరంగంగా ఏంటి, ఎటువంటి చర్చ జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ చరిత్రని డబుల్ స్టాండర్డ్ ఒక్క విషయంలో కాదు, ఆదాని అంబానీ విషయంలో అయినా, పేదరికం నిర్మూలన విషయంలోనైనా, సంక్షేమాన్ని అమలు చేసే విషయంలోనైనా,
పేద ప్రజల జీవితాలను మారుస్తామని వాళ్ళు చెప్పే ఏది అయినా అన్నీ డబుల్ స్టాండర్డ్. ఏ ఒక్కటి కూడా దేశ ప్రజలకి ఒక సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే ప్రజలకి ఇది ఎక్స్పైరీ మెడిసిన్ లాగా కనబడుతున్నది తప్ప ఇదేమి రాణించేటువంటి ఒక పార్టీ కాదనేటువంటి తేలిపోయింది. ఏదో అంటే తెలంగాణలో ఏవో అలవి కానీ హామీలు ఇవ్వడం వల్ల అధికారంలోకి వచ్చింది. కానీ ఇవాళ వాళ్ళు చేయాల్సింది ఏంది, ఆదానికి సంబంధించిన ఒప్పందాలని మేము రద్దు చేసుకుంటున్నామని బహిరంగ క్షమాపణ చెప్పి ఆ ఒప్పందాలని రద్దు చేసుకుంటే నిజంగానే రాజ్భవన్ దగ్గర పోయి నిరసన తెలిపేటువంటి నైతిక హక్కు ఉంటుంది. కానీ ఒకవైపు ఒప్పందాలు చేసుకొని ఒకవైపు వేలాది ఎకరాలు వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఇంకొక వైపు ఏమో మేము ఆదానికి వ్యతిరేకం అంటే ప్రజలు ఎవరైనా నమ్ముతారా? రాజేష్ గారు, మొదలు ఇమీడియట్గా మేము చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే ఫస్ట్ మీరు 12,400 కోట్లు దావోస్లో ఆదాని అంబానీతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. 2 రామన్నపేటలో కాలుష్యానికి కారణమవుతున్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని ప్రజల ఆకాంక్షలకి మద్దతుగా దాన్ని ఉపసంహరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ 2 చేస్తే డెఫినెట్గా ఆదానితో మీ సంబంధం కొంత బెడిసిందని అనుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఇలా రోజు మీ బంధమేమో ఫెవికాల్ బంధం అయిపోయింది, తెంపుకోలేని బంధం అయిపోయింది, తెంచుకోలేని బంధంగా మారుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఏదో నామకే వాస్తే పోయి రాజ్భవన్ దగ్గర నిలబడడం అనేటువంటిది ఇది ప్రజల్ని అవమానించడం, ప్రజల్ని తప్పుదారి పట్టించడం, రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ చేయాల్సినటువంటి పని కాదనేటువంటి విషయాన్ని అలా మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం. శ్రీనివాస్ యాదవ్ గారు, అంటే అటు ఒప్పందాలే ఇటు ఆందోళనలేనా? ఇప్పటికైనా ప్రభుత్వం ఒక చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనే ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఆ ప్రభుత్వ ఒప్పందాలను మేము రద్దు చేసుకున్నాము అని అతను మాట్లాడాలి. తను మాట్లాడితేనే అది జీవో కానీ ఆర్డర్ కావచ్చు, లేదంటే వాటెవర్ ఈ చట్టం అది మాట్లాడినట్టు. అంతేగాని నువ్వేదో లీకులు ఇస్తే కాదు, స్పష్టంగా ఇప్పుడు తెలంగాణ సమాజానికి చెప్పాలి. బీఆర్ఎస్ ప్రతిపక్షానికి ఇంకొక లీడర్లకు కాదు, తెలంగాణ సమాజానికి ఇక్కడున్న వనరులను, ఇక్కడున్న భూములను, ఇక్కడున్న ఖనిజ సంపదను నేను అదానికి అమ్మట్లేదు, అక్కడ ఇవ్వట్లేదు అని చెప్తే తప్ప ఎవరు నమ్మే పరిస్థితి లేదు. 100 కోట్ల చుట్టూ తిప్పి నువ్వు 12,000 లక్ష కోట్ల రూపాయల దోపిడీ చేసి వాళ్ళకి ఇస్తానంటే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు. ఎందుకంటే గతం ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకుంది. ఈరోజు మా భూములు మాకే కావాలి, మా నీళ్లు మాకే కావాలి, మా పరిపాలన మాకే కావాలని కదా. అందు గురించి నేను ఒక మాట చెప్పిన, 10 ఏళ్ళు అదాని ఇక్కడ అడుగు పెట్టకుండా ఉంచిందంటే దట్ ఇస్ ఎ బీఆర్ఎస్ పార్టీ. అంటే ఆ కమిట్మెంట్తో ఉంది. ఇక్కడ వనరులను ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలని ఉంది. అందు గురించే ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా రానివ్వలేదు. ఎన్నో అవకాశాలు ఇచ్చిండు, 100 కోట్లు కాదు 1000 కోట్లు ఇస్తారు ఇక్కడ ప్రభుత్వాన్ని అభివృద్ధి కోసం అన్నారు, కానీ రానివ్వలేదు. కానీ నువ్వెందుకు రాణిస్తున్నావు అనేదే ఇక్కడ కుట్ర. ఆ కుట్ర స్పష్టంగా నువ్వు చెప్పకుండా ఉంటే మాత్రం ప్రజలు ఊరుకోరు. రైట్గా ఆదానితో వైపు దోస్తానా చేసుకుంటూ వాళ్ళ ఆదాని మోడీ దోస్తు అంటూ నిరసన వ్యక్తం చేసే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదు అంటూ రాష్ట్ర ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పైన ఒప్పందాలు చేసుకుంటూ కింద మాత్రం ఈ రకంగా ఆందోళన చేయడం ఏంటి, ఈ డబుల్ స్టాండ్ ఏంటి, డబుల్ వైఖరి ఏంటి అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఆదాని పైన వైఖరి మార్చుకుంటే 12,000 కోట్ల ఒప్పందాలు ఏవైతే చేసుకున్నారో అవన్నీ పూర్తిగా రద్దు చేసుకుంటున్నామని బహిరంగంగా ప్రకటించాలి అన్నటువంటి డిమాండ్ కూడా వ్యక్తమవుతుంది. లగచర్ల రైతులకు ఫైనల్గా నిన్న బెయిల్ వచ్చింది. పట్నం నరేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 25 మంది రైతులకు బెయిల్ లభించింది. సో ఓవరాల్గా నిజంగా లగచర్ల రైతులు పడ్డటువంటి బాధ, వాళ్ళ కుటుంబ సభ్యులు అనుభవించినటువంటి ఆ ఇబ్బందులు, వాళ్ళ రోదనలు దేశం ముందు ఎండగట్టింది బీఆర్ఎస్. ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ని, తర్వాత జాతీయ హక్కుల కమిషన్ అందరినీ కూడా కలిసారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో వాళ్ళంతా. దేవిప్రసాద్ గారు, సో ఫైనల్గా బెయిల్ అయితే రైతులకు వచ్చింది. టోటల్గా లగచర్ల ఎపిసోడ్ అంతా కూడా ఏం చెప్పింది? ఇప్పుడు లగచర్ల రైతులకు సంబంధించినటువంటి లడాయి దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక రేవంత్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్నటువంటి భూ ఆక్రమణలకి ఒక సింబాలిక్గా మనం చూడొచ్చు. అందుకే మానవ హక్కుల కమిషన్కు చెప్పడం కానీ, కేటీఆర్ గారు ఢిల్లీకి పోయి దాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికి కూడా చెప్పడం అనేటువంటి అంశం మనం చూసినాం. అంటే లగచర్ల రైతులందరూ కూడా ఫార్మాకు సంబంధించినటువంటి భూములు తీసుకుంటామంటే వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. వాళ్ళు ఒక 6 నెలలుగా ఉద్యమం చేస్తున్నారు. మన పార్టీ ఆఫీస్కి వచ్చారు, టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చారు, బీజేపీకి పోయినరు, కాంగ్రెస్కి పోయినరు. అన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. చివరికి వాళ్ళు ఏం చేశారంటే తమ ధర్మాగ్రహాన్ని వివరించడానికి
పబ్లిక్ హియరింగ్కి సంబంధించినటువంటి క్షేత్రాన్ని ఎన్నుకున్నారు. ఆ ధర్మాగ్రహాన్ని అదేదో కుట్రగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి బీఆర్ఎస్ కుట్రగా చిత్రీకరించి ఇప్పుడు సహజంగానే ఆ మాజీ ఎమ్మెల్యే మా నరేందర్ రెడ్డి గారు ఆ గ్రామస్తులతో ఉండేటువంటి సన్నిహిత సంబంధాలతోని ఏ చిన్న కష్టం వచ్చినా ఫోన్లలో మాట్లాడతారు. ఇవాళ ఆ ఫోన్లలో మాట్లాడిన దాన్ని ఆసరాగా చేసుకొని అక్కడేదో కుట్ర చేసినట్టు, కలెక్టర్ను హత్య చేయడానికి ప్రయత్నం చేసినట్టు రకరకాలుగా బీఆర్ఎస్ మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేశారు. మా కేటీఆర్ గారు రైతులు మీ భూములు పోకుండా మీ పక్షాన ఉంటాం, మేము పోరాడతామని ఒక ప్రతిపక్ష నేతగా మాట ఇచ్చినందుకు కేటీఆర్ గారిని కూడా అందులో ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ మొత్తంగా కూడా ఇవాళ టోటల్గా లగచర్లలో ప్రజా వ్యతిరేకతకు వెన్నుదిరిగి బీఆర్ఎస్ పార్టీ ప్రజలు చేసినటువంటి వీరోచితమైనటువంటి పోరాటానికి ఇలా మెడలు వంచి ఇలా ప్రభుత్వం ఫార్మాను రద్దు చేసుకున్నటువంటి మాట వాస్తవం. రద్దు చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఫార్మా రద్దు చేసుకున్నామని చెప్పారు కదా, మళ్ళీ రైతుల మీద కేసులు ఎందుకు రద్దు చేసుకోలేదు? ఇవాళ మీ వల్లనే కదా మీరు ఫార్మా కంపెనీలకు భూములు తీసుకుంటామంటేనే రైతులందరూ వీధుల్లోకి వచ్చి పోరాటం వీళ్ళందరూ ఇలా జైళ్ళలో అనుభవిస్తున్నారు. సో అదే క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మరి ఇది రద్దు చేసినప్పుడు అది రద్దు చేయాలి. నిజంగానే ఏమైనా హింసాత్మక సంఘటన జరిగితే మీరు కేసులు పెట్టొచ్చు, న్యాయపరమైనటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసిన దాదాపు నెలపాటు మా మాజీ ఎమ్మెల్యేను రైతులందరినీ కూడా జైళ్ళలో పెట్టి నిర్బంధించి ఒక షాడిస్టు ప్రభుత్వంగా, అంటే రైతులని జైల్లో పెట్టేటువంటి ఒక ప్రభుత్వంగా ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనేటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా లగచర్ల చేసినటువంటి పోరాటం అనేటువంటిది ఇలా దేశవ్యాప్తంగా రైతులకు అందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి పోరాటం. మా భూములు తీసుకుంటే మేము ఊరుకోము, మా భూములు బలవంతంగా లాక్కుంటే మేము బెదరము, మీరు ఎంత అధికారం ఉన్నా అధికారానికి వ్యతిరేకంగా మేము వీరోచితమైనటువంటి పోరాటం చేస్తామని తెలంగాణ స్ఫూర్తిని నిలిపినటువంటి లగచర్ల రైతులకు అందరూ కూడా ఇలా హ్యాట్సప్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి అందరికీ బెయిల్ రావడం, న్యాయ పోరాటం ఫలించడం, వాళ్ళందరూ బయటికి రావడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. కేవలం ఇది రద్దు చేసినాం, మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టి మొత్తం భూములు తీసుకుంటామనే ఓ కుట్ర కూడా జరుగుతూ ఉంది. అందుకే లగచర్ల ఇంకా మాసిపోలేదు, ఇంకా దాన్ని వేరే విధంగా భూములు అదే ఫార్మా అనేది ఇంకో మరో మాటను వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇండస్ట్రియల్ కూడా ఫార్మా ఒకటి కాబట్టి అట్లా కూడా మళ్ళీ రాజేష్ గారు ఫార్మాకి సంబంధించి కేసీఆర్ గారు ఇవన్నీ ఆలోచించే 13,000 ఎకరాలు అక్కడ ఒక దగ్గర పెట్టి ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి రైతులకు కానీ వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, కాలుష్య నివారణకు ఇబ్బంది లేకుండా ఒకే దగ్గర ఉండాలి, ప్రభుత్వం మానిటరింగ్ చేయాలని 13,000 ఎకరాలు ఒక దగ్గర మీకు తెచ్చి పెడితే మీరు ఇలా గ్రామాలకు 20 క్లస్టర్లుగా చేసి న్యాలకల్లో, జైరాబాద్లో అక్కడిక్కడ పెట్టి రైతాంగాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఆల్రెడీ మార్క్ చేసిన దగ్గర మీరు ఫార్మా కంపెనీ పెట్టండి. శ్రీనివాస్ యాదవ్ గారు, సో లగచర్ల రైతుల వాళ్ళ కుటుంబ సభ్యుల ఆ క్షోభ, ఆ వేదన, ఆ బాధ అంతా దేశ ప్రజానీకం ఎట్లా గమనించింది? సరే ఫైనల్గా బెయిల్ అయితే వచ్చింది, కానీ ఇంకా దీన్ని పూర్తిగా కేసులు అయితే ఉపసంహరించుకోవాలనే డిమాండ్ అట్లే ఉంది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పాపం లగాచర్ల కాదు, కొడంగల్లు ప్రజలు, కొడంగల్లో లగాచర్ల ఒక గ్రామం, ఆ ప్రజలు వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేసుకున్న ప్రజలు వాళ్ళు. ఈరోజు రేవంత్ రెడ్డి వాళ్ళు ఈ లగాచర్ల ప్రజలు ఓట్లేస్తేనే, లంబాడి తల్లులు ఓట్లేస్తేనే ఈరోజు ముఖ్యమంత్రి అయిండు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే మా కొడుకును గెలిపిస్తే మా క్షేమం చూసుకుంటాడు అనుకున్నాడు, మా అభివృద్ధి చూసుకుంటా అనుకున్నాడు, మా హక్కులను కాపాడుతాడు అనుకున్నాడు. కానీ ఏమైందంటే కొడుకును ముఖ్యమంత్రి చేసి ఆ కొడుకే వచ్చి రాత్రి దాడి చేసి పోలీసులను సెంట్రీ పెట్టి ఈరోజు తీసుకుపోయి జైల్లో పడేసాడు. అంత బాధపడుతున్నాడు, అంత బాధాకరమైన విషయం. స్పష్టంగా ఏంది ఇక్కడ ఈరోజు అక్కడ స్పష్టంగా ఇంకో విషయం మాట్లాడాలి. ఆ రోజు కలెక్టర్ హియరింగ్ పోతే కలెక్టర్ మళ్ళీ ఆఫీస్కి వచ్చిన తర్వాత నా మీద ఎట్లాంటి దాడి జరగలేదని చెప్పిండు. ఈజ్ రికార్డెడ్, అది వీడియో అన్ని ఛానల్స్లలో ప్లే అయింది. నన్ను ఎట్లాంటి దాడి చేయలేదు, వాళ్ళు ఎదుర్కొన్నారు, ఆపినరు తప్ప ఎట్లాంటి దాడి జరగలేదని వాళ్ళ ఉద్యోగస్తులు అందరూ ఎదురొస్తే స్పష్టంగా చెప్పిండు. చెప్పిన తర్వాత కదా నువ్వు అరెస్ట్ చేసింది. ఏ వ్యక్తి పైన దాడి చేసిందని అంటున్నావో ఆ వ్యక్తి నా మీద దాడి చేయలేదు, ప్రజలు వాళ్ళు నన్ను వద్దన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు అని చెప్తే నువ్వు ఈరోజు దాడి చేసి నీ బిడ్డలకు, తెలంగాణ బిడ్డలకు బేడీలేసి జైల్లో పెడితే ఎటువైపు పోతున్నాం? నువ్వు చెప్పింది ఏంది, నువ్వు చేస్తున్నది ఏంది? ఈరోజు అది కాకుండా ఒక రైతుకు గుండెపోటు వస్తే నువ్వు బేడీలేసి ఒక దొంగలాగా, ఒక దేశ ద్రోహిలాగా బేడీలేసి సంఖ్యలు లేచి నువ్వు హాస్పిటల్ తీసుకొస్తే హైదరాబాద్ హాస్పిటల్కు, ఏ దుర్మార్గం ఇది? కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రజాస్వామ్యం అని రాహుల్ గాంధీ ఏమో సేవ్ డెమోక్రసీ అంటాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో డెమోక్రసీని ధ్వంసం చేసి రైతులను, లంబాడి బిడ్డలను, గిరిజనులను మా భూములు మాకే కావాలి, మా నీళ్లు మాకే కావాలి, మా భూములల్లా మా పంట. భూమి అంటే ఏంటండి? అస్తిత్వం అండి. ఊరంటే అస్తిత్వం, మన ఇల్లు అంటే అస్తిత్వం, కేర్ ఆఫ్ అడ్రస్. అంతేగాని నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ జాబ్ చేస్తున్నావు అని అడగరు. ఏ ఊరు బిడ్డ అని అడుగుతారు, ఏ ఊరు అని అడుగుతారు. ఊరు అనేది ఒక అస్తిత్వం. ఆ భూమి నుంచి నువ్వు లాక్కుంటే వాడు తిరుగుబాటు చేసిండు.
తిరుగుబాటు చేసి ఏమో తుపాకులు పట్టలే కదా, ఏం దాడి చేయలే కదా, రక్తం ఏమో ఆడ ఏరులే పారలే కదా, కొట్లాడలే, కాళ్ళు ఇరగలే కదా. అలా ప్రొటెక్ట్ చేసినందుకు నువ్వు అరెస్ట్ చేస్తే ఏ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నావు, ఎందుకు పరిపాలిస్తున్నావు? తెలంగాణ సమాజం ఇది యాక్సెప్ట్ చేయదు. అందుగురించే ఢిల్లీ స్థాయిలో ప్రతిపక్ష పార్టీగా ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్ళింది. ఈరోజు అన్న ఒక వాల్యుబుల్ పాయింట్ చెప్పిండు, నువ్వు ఆ పోరాట ఫలితమే కదా నువ్వు వెనుకకు తీసుకున్నావు. మరి ఆ పోరాట ఫలితం వెనుకకు తీసుకున్నప్పుడు ఆ పోరాటం చేసిన బిడ్డలను నువ్వు జైల్లో కూడా వెనుకకు తీసుకోవాలి కదా కేసులు. ఎట్లా తీసుకుంటావు? ఇప్పుడు ఈ సమయంలో ఎవరైతే మేధావులు అనుకున్నారో, పదవులు తీసుకున్న పెదవులు మూసుకొని ఉన్న మేధావులు, బుద్ధిజీవులు అనుకునే ప్రజాస్వామికవాదులు, మేము తెలంగాణ అంటే ప్రజాస్వామ్యం అని అంటారు కదా, వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు లగాచర్ల పైన ఏం జరుగుతుందో వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళ బిడ్డల పైన మాట్లాడాలి. ఎందుకు మాట్లాడరు అంటే మీరు చట్టంలో మీరు ప్రభుత్వంలో పోగానే మొత్తం మారిపోతారా? అది కాదా? మీరు 40 ఏళ్ళు 50 ఏళ్ళు తిరిగి అని చెప్పారు కదా, వీళ్ళందరూ మాట్లాడాలి. నువ్వు వద్దు అని ఫార్మా కంపెనీ వెనక్కి తీసుకున్నాక దానికోసం పోరాటం చేసిన వాళ్ళ మీద కేసులు ఎట్లా పెడతావు? ఆ కేసులో పెట్టేది. కాబట్టి ఇదంతా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు తెలంగాణ సమాజం గెలిచింది, ఎందుకంటే స్పష్టంగా కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని ఈరోజు వాళ్ళకి బెయిల్ రావడం జరిగింది. కాబట్టి ఇవి కంటిన్యూ అయితే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు. ఏదైతే బుద్ధిజీవుల ప్రజాస్వామికవాదులు, మేము విప్లవకారులము, మేము మొత్తం ఉద్యమాలు చేసి వచ్చినాం అన్నట్టు మాట్లాడాలి. మరి ఇప్పుడు వాళ్ళు ఏ రాజకీయ పార్టీ కాదు కదా, వాళ్ళ లగాచర్ల ప్రజలు ఏ రాజకీయ పార్టీ కదా కదా. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని గెలిపించారు కదా, వాళ్ళ గురించి ఆలోచించాలి కదా, వాళ్ళ గురించి మాట్లాడాలి కదా. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే మనం ఎక్కడ కూడా ఒక మూసి అంతే కదా, మూసిని చేస్తున్నప్పుడు, హైడ్రా చేస్తున్నప్పుడు ఎట్లా వచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు, మిగతా ప్రజా సంఘాల దగ్గరికి ఎట్లా పోయినరు? ఎవరు పోయినరు? ప్రజలే కదా. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు, వాళ్ళ ఇల్లు కాపాడని ఉరికిరు వాళ్ళు మిగతా ఆపోజిషన్ల దగ్గరికి. అంతేదా లగాచర్ల ప్రజలు కూడా మమ్మల్ని కాపాడని అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే దగ్గరికి ఫోన్లు చేసినారు. తప్పు ఎట్లయితుంది? ఇప్పుడు నన్ను కొడుతుంటే ఎవరికొకరు ఫోన్ చేయమని ఒక నాయకుడికి ఒక భూపోరాటం చేశారు వాళ్ళంతే. సమస్య ఉన్నప్పుడు ఎవరో ఒక అక్కడ నాయకుడు వస్తుండండి, ఏ పార్టీ అయినా వస్తుంది, అది కాంగ్రెస్ పార్టీ అయినా వస్తుంది, ఏ పార్టీ అయినా వస్తుంది. దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకుంటే ఎట్లా? రైట్. ఒక భూముల ప్రస్తావన మనం మాట్లాడుతున్నాం కాబట్టి రెవెన్యూ ఒక రివర్స్ దిశగా వెళ్ళే అవకాశం ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి భూభారతి తోటి అనేది ఒక చర్చ సాగుతుంది. నిజంగా మళ్ళీ ఒక ఊళ్ళల్లో మళ్ళీ విఆర్ఓల వ్యవస్థను పునరుద్ధరింపజేసి తద్వారా భూములకు రక్షణ లేకుండా పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తీసుకురావడం వల్ల అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. సో ఎట్లా మనం దీన్ని అబ్జర్వ్? రాజేష్ గారు, ధరణి అనేటువంటిది స్కీమ్ అనేటువంటిది కేసీఆర్ గారు మొత్తం ఒక 14 సంవత్సరాలు ఒక ఉద్యమకారునిగా, ఉద్యమ నేతగా గ్రామాల్లో తిరిగినప్పుడు అనేక రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యల వల్ల సతమతమవుతున్నటువంటి రైతాంగం మదిలో ఉన్నటువంటి అనేక ఆకాంక్షల్ని ఒక రూపంలో తీసుకొచ్చి ధరణి అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ధరణి అంటే ఎవరికి ఏ భూమి ఉన్నా కూడా ఆ భూమి తనదో కాదో అనేటువంటి ఒక అభద్రతా భావం నుండి ప్రతి ఒక్కరికి కూడా ఆ భూమి మీద భద్రత కలిగే విధంగా ధరణి అనేటువంటి పోర్టల్ తీసుకొచ్చారు. అట్లాగే అనుభవదారు కాలం పెట్టి రకరకాలుగా మ్యానిపులేట్ చేసి ఇతర పట్టాదారులకు సంబంధించినటువంటి భూమిని కాజేసే ప్రయత్నానికి కూడా గండి కొట్టి అనుభవదారుల కాలం కూడా లేకుండా చేసి స్థాయి భూ హక్కులు వచ్చే మళ్ళీ అంతే కదా. ఇప్పుడు రాజేష్ గారు ఏమైపోయిందంటే మళ్ళీ ఈ గ్రామాల్లో ఘర్షణలు చెలరేగడానికి అవకాశం, ఈ 10 ఏళ్లలో భూముల విషయంలో ఘర్షణ లేకుండా ఇలా ధరణిలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని సరిదిద్దే బదులు విచక్షణ అధికారాలు ఇచ్చి మళ్ళీ పాత పద్ధతికి పోయి మళ్ళీ పాత ఘర్షణలు చెలరేగి మళ్ళీ పటేల్ పట్వారీల మీద ఇంకొకరి మీద బతుకు ఆధారపడే స్థితికి ఇవాళ మళ్ళీ తీసుకురావడం అనేటువంటిది ఇది సరైనది కాదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిన్న పెట్టిన దాని మీద ఇవాళ డెఫినెట్గా చర్చ జరిగి మా ప్రభుత్వానికి అవసరమైనటువంటి సూచనలు, సలహాలు, అందులో మార్చాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది మన చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ఆయన గురువు చంద్రబాబు నాయుడు బాటలో ఈయన పోవాలని చెప్పి గతంలో కూడా భూభారతి పైలట్ ప్రాజెక్టు పెట్టి ఇక్కడ 2 జిల్లాలు చేసే ప్రయత్నం చేసిండు చంద్రబాబు ఉన్నప్పుడు. కానీ అదేం పెద్దగా ఫలించినటువంటి ప్రయత్నం చేసినాం. ఇవాళ మళ్ళీ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నదో ఇక్కడ తీసుకురావాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. డెఫినెట్గా దీని మీద బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఫైట్ చేస్తుంది, అసెంబ్లీలో కూడా అవసరమైనటువంటి సలహాలు సూచనలు చేస్తుంది. ఇప్పటికైనా ప్రజలకు సంబంధించినటువంటి భూముల మీద తమ హక్కుల్ని నిర్ధారించడానికి గండిగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే మరో తిరుగుబాటు తప్పదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం. భూమి అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, భూమి అంటే అస్తిత్వం అండి, భూమి అంటేనే మన ప్రాణం. ఈరోజు మహాభారతం నుంచి మావోయిస్టు ఉద్యమం వరకు భూమి గురించే కదా పంచాదంతా. కృష్ణుడు కూడా భూమి గురించి అల్లొల్లి,
మావోయిస్టులు కూడా భూమి కోసమే పోరాటాలు, అన్ని భూ పోరాటాలే, మొత్తం చరిత్ర మొత్తం భూ పోరాటాలు, ఏ పోరాటం చూసినా భూ పోరాటాలు. ఈరోజు స్పష్టంగా దాదాపు 60 ఏళ్ళు తెలంగాణ భూములకు అయ్య లేడు, అవ్వలేడు, తండ్రి లేడు, తల్లి లేదు, ఎక్కడ ఎవరి భూమి ఉందో తెలియదు. దాన్ని స్పష్టంగా ఒక సైంటిఫిక్ మెథడాలజీలో సిస్టమైజ్ చేసింది 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని కంటిన్యూ చెయ్యి, లేదా దానికంటే గొప్ప మార్పు తీసుకురా దాని కంటిన్యూషన్లో. కానీ మొత్తమే దాని పేర్లు మార్చేస్తా, దాని ఊరు మార్చేస్తా, దాని వార్త మార్చేస్తా అంటే ఏం జరుగుతుంది? దానివల్ల పేర్లు మారిస్తే రాదు కదా. దానికంటే ఓ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని దాన్ని మంచి చేయి. ఈరోజు ఒక స్పష్టంగా కేసీఆర్ గారు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పింది. మేము గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినాం కాబట్టి భూమి 40 ఏళ్ళ నుంచి ఒకరు దున్నుకుంటారు, పట్టా పేరేమో ఇంకొక ఆయన పేరు మీద ఉంటుంది. అది ఎవరిదని చెప్పాలి? ఇప్పుడు దాన్ని అంతా సిస్టమైజ్ చేసాడు. అందుగురించే ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు కౌలుదారు కాలం ఎందుకు తీసేయండి, నేను కిరాయి ఇచ్చింది అనుకోండి, ఇల్లు కిరాయికి ఇస్తే కౌలు ఆడ నా పేరు రాదు కదా. కిరాయి 5 ఏళ్ళున్నా 10 ఏళ్ళున్నా 2 ఏళ్ళున్నా నువ్వు తర్వాత వెళ్ళిపోతావు, నా సొంతం వెళ్ళలేదు. కానీ భూమి ఏమవుతుందంటే కౌలుకి ఇస్తే 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత అది నా భూమే అనే డాక్యుమెంట్ డెవలప్ అవుతుంది. ఆ ప్రమాదం జరగకుండా వీఆర్ఓలు చక్రాలు తిప్పుతున్నారు, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇదంతా జరుగుతుంది అనే దాని మీదనే కౌలుదారుడి కాలం ఎత్తివేసి ఒక సైంటిఫిక్ ఎవరి భూమి అయితే వాళ్ళే అగ్రిమెంట్ రాసుకుంటాడు, దున్నుకుంటాడు, పంట పండించు. ఈ గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయని సిస్టమైజ్ చేస్తే ఆ సిస్టమైజాన్ని నువ్వు 60 సంవత్సరాలు ఏం చేసినావు? ఇక్కడ ఏ భూమి తగాదన్న తేల్చినావా? తేల్చలే కదా. ఈరోజు ఆటోమేటిక్గా ఎక్కడైనా నువ్వు ప్రపంచంలో ఇంటర్నెట్లో నీ భూమి సర్వే నెంబర్ కొడితే నీకు వస్తుంది. ఎట్లా వచ్చింది మరి? ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము. ఒక టెక్నాలజీని వాడుకొని అద్భుతంగా నిర్ణయాత్మకంగా చేస్తే ఈరోజు ఈ దేశంలో కాదు ప్రపంచంలో అమెరికాలో ఉన్న ఆయన కూడా ఇక్కడ ఫ్లాట్ 200 గజాలో ఎకరమో భూమి ఉంటే నాది ఉందా లేదా అని చూసుకుంటే కనిపించే పరిస్థితి వచ్చింది. అది దాన్ని కంటిన్యూషన్ చేయాలి, అంతేగాని దాన్ని మళ్ళీ ఆగమాగం చేసి అడివడివి చేసి ఈరోజు మళ్ళీ తెలంగాణ సమాజాన్ని మళ్ళా గెట్లగాడ పంచాయతీ పెట్టుకునే పరిస్థితి వస్తే మాత్రం తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు. ఇప్పటికే గెట్లగాడ పంచాయతీ అన్నదమ్ములు చంపుకునే రోజులు చూసినాం మన పేపర్లలో. ఆ పంచాయతీ రాకూడదు కదా, ఆ గొడవలు రాకూడదు కదా. చివరిగా సరే, ధరణిలో ఏమైనా ఇష్యూస్ ఉంటే సమస్యలు ఉంటే వాటిని మెరుగైన పరిష్కారం చూపించాలి, కానీ ఏకంగా మళ్ళీ పాత వ్యవస్థను తీసుకొచ్చి రుద్దే ప్రయత్నం అనేది ఎట్లా? రాజేష్ గారు, ధరణిలో ఉండేటువంటి లోపాల మీద ప్రజల్లో వచ్చినటువంటి అనేక వినతుల మీద ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసారు మా హరీష్ రావు గారు మిగతా వాళ్ళందరితో. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ అనేక సూచనలు చేసింది, వాటిని మార్చాలని చేసింది. ఈ మార్పుల వలన భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చేయడానికి అవసరమైనటువంటి సూచనలు ఇచ్చారు. నేను ఏమంటున్నా ప్రభుత్వానికి, మీరు పేర్లు మారుస్తారా, ఇంకోటి మారుస్తారా వేరే విషయం, కానీ ప్రజలకు సంబంధించినటువంటి హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేయొద్దు. రైతుల జోలికి పోతే డెఫినెట్గా రైతుల ధర్మాగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది. రైతులకు భూముల మీద ఉండేటువంటి హక్కుల్ని మీరు మళ్ళీ ఇంకొక వేరే చేసి ఇవాళ చూస్తున్నాం, సీలింగ్ భూమి సమర్పయామని చెప్పి ఇవాళ దుంకిన ఎమ్మెల్యేలకు అందరికి కూడా మీరు భూములు కట్టబెట్టేటువంటి, పార్టీ మారినటువంటి వాళ్ళకి అందరికి కూడా భూములు అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ప్రజల్లో ఇంకేమొస్తుందంటే మీరు పేరు మార్చడం ద్వారా మళ్ళీ రకరకాలుగా ఇటువంటి ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పకడ్బందీగా నిర్వహించాలని, అందులో మార్పులు చేర్పులు చేయాలి తప్ప కొత్తగా తీసుకురావాల్సినటువంటి అవసరం లేదని మేము భావిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తున్నాం అండి టీ న్యూస్.